ఈ డ్రోన్ బైక్ పైన సైతం కూడా పెట్టుకొని రైతు పొలాల్లో స్ప్రే చేసుకోవచ్చు. ఇంతకుముందు డ్రోన్ వాడాలనుకుంటే స్ప్రే చేయాలనుకుంటే 4-వీలర్ వెహికల్ అవసరం ఉండేది. దీనిపైన రైతులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రైతులు సునాయాసంగా బైక్ పైన నడిపించుకునే అవకాశం ఉంది. పొలాల దగ్గరికి రోడ్ అనేది సరిగా ఉండదు, గుంతలు ఉంటుంది, బురదలు అలాంటివి ఉంటాయి కాబట్టి 3-వీలర్ 4-వీలర్ ప్లేస్ లో కూడా దీనివల్ల క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. డ్రోన్ 5 నెలలకి వాడుతారు కదా, ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేసి ఉంటారు? నేను దాదాపు ఇప్పటికి 300 ఎకరాలు చేశాను సార్. డ్రోన్ తీసుకుని నుంచి 300 ఎకరాలు చేశాను. సింగిల్ మ్యాన్. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి గొంగులూరు గ్రామము, పుల్కల్ మండల కేంద్రము, సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు కృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రోను. ఈ డ్రోన్ వచ్చేసి మారుత్ కంపెనీ వారి డ్రోన్ చెప్పుకోవచ్చు. మన భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువగా రైతులు వాడుతూ నెంబర్ 1 కంపెనీగా అత్యధిక బ్రాండెడ్ క్వాలిటీ గల డ్రోన్గా చెప్పుకోవచ్చు మారుత్ డ్రోన్స్. దీన్ని వాడుతుంటే రైతు కృష్ణ గారు ఉన్నారు. వీరు గత 5 నెలల నుంచి ఈ యొక్క డ్రోన్ కొనుగోలు చేసి వాడుతున్నా అని చెప్తున్నారు. నేను ఇంతకుముందు ఈ పంటలపైన పిచికారీ చేయాలంటే చేతి పంపుల ద్వారా, కూలీ ద్వారా కొట్టాలంటే అధికంగా ఖర్చు అయ్యేది. ఈ డ్రోన్ కొనుగోలు చేసుకోవడం వల్ల పంటలపైన పిచికారీ సులభంగా మారింది. దీంతో పాటు నాకు ఒక ఉపాధి మార్గంగా కూడా నిలుస్తుంది డ్రోన్ అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఈ 5 నెలల నుంచి డ్రోన్ కొనుగోలు చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, దీనివల్ల పెట్టుబడి ఎంత పెట్టడం జరిగింది, ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది, ట్రైనింగ్ ఏ విధంగా తీసుకోవడం జరిగింది, లైసెన్స్ ఏ విధంగా పొందడం జరిగింది, వీళ్ళు ఒక రోజుకి డ్రోన్ పంటలపైన పిచికారీ చేయడం వల్ల ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత రైతుకు మిగులుతుందంటే పూర్తి సమాచారం రైతు కృష్ణ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్కారం సార్. ఈ మధ్య డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. అవును సార్. అసలు మీకు ఈ డ్రోన్ కొనాలన్న ఆలోచన ఫస్ట్ ఎట్లా వచ్చింది? అయితే నేను కూడా ఒక 5-6 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను సార్. చాలా నాకు కూడా కొట్టాలంటే మన పంపుతోటి కొట్టాలంటే చాలా ఇబ్బంది అయింది సార్. నేను ఒకటి ఏమదంటే ఇది సులభంగా ఎలా విధంగా కొట్టాలి నేను అనేది ఒకటి వేయించుకున్నా సార్. వేయించుకున్నాక మాకు మారుతి డ్రోన్ అనేది మాకు ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీలో స్టాల్ పడ్డది. కిసాన్ రాజా అని చెప్పేసి వ్యవసాయం గురించి స్టాల్ పడ్డది సార్. ఎగ్జిబిషన్ పడ్డది సార్. దాంట్లోకి వెళ్ళాం మేము. వెళ్ళి ఇక్కడ మారుతి డ్రోన్ అని చెప్పేసి అక్కడ అడిగాం సార్. అక్కడ అడిగితే కొనుగోలు చేసుకున్నాం సార్ మేము. అంటే ఈ మారుతి డ్రోన్ కొనాలకన్నా ముందు వేరే రకాలుగా చూసాం సార్. కానీ ఏంటంటే చైనా కంపెనీ ఉంది సార్, గ్యారంటీ లేదు. మేము ఏంటంటే మాకు నచ్చింది ఏంటంటే మారుతి కంపెనీ, వారంటీ ఉంటది, ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ బాగానే ఉంటది, రైతుకు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ డ్రోన్ ఎంచుకున్నాం సార్ మేము. ఇప్పుడు ఈ డ్రోన్ కొనుగోలు చేసి మీరు ఎన్ని రోజుల నుంచి నడిపి? 5 నెలలు అవుతుంది సార్ మేము నడిపేవాటి. 5 నెలల నుంచి వాడుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి కొన్నారు ఈ డ్రోన్? మేము 6,70,000 పెట్టినాం సార్. 6,70,000 పెట్టి డ్రోన్ కొన్నారు. ఏంది మోడల్, ఏం డ్రోన్ ఇది అసలు? AG 365 అనేటువంటి మోడల్ డ్రోన్. అవును. ఎన్ని రెక్కల డ్రోన్ ఇది? 6 రెక్కల డ్రోన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు 6,70,000 పెట్టి పెట్టుబడి పెట్టారు. అవును సార్. ఏం వచ్చింది దీనికి, ఏమేమి ఇచ్చారు? దీనికి 2 బ్యాటరీలు సెట్లు ఇచ్చారు. 2 బ్యాటరీల సెట్, 2 బ్యాటరీల సెట్ ఇచ్చారు. ఒక చార్జర్ ఇచ్చారు. 6 ప్రొపెల్లర్స్ ఇచ్చారు. వారంటీ, ఇన్సూరెన్స్, లైసెన్స్, ట్రైనింగ్. డ్రోన్ కి యూఎన్ నెంబర్ కూడా ఇచ్చారా? ఇచ్చారు సార్. యూఎన్ నెంబర్, లైసెన్స్ నెంబర్ కూడా ఇచ్చారు. లైసెన్స్ నెంబర్ కూడా ఉంది సార్. ఇప్పుడు ఈ డ్రోన్ DGC అప్రూవ్డ్ డ్రోన్ అని చెప్పొచ్చా? DGC అప్రూవ్డ్ డ్రోన్ అనేది? అవును సార్. DGC అప్రూవ్డ్ పొందినటువంటి డ్రోన్ అన్నట్టు మీరు కొన్నది? అవును సార్. ఓకే, ఇప్పుడు 6,70,000 పెట్టి ఉన్నారు కదా. అవును సార్. ఇప్పుడు 5 నెలలకెళ్ళి నడిపిస్తారు. అవును సార్. మీరు ఫస్ట్ డ్రోన్ పైన ఏమైనా అనుభవం ఉందా? దీనిపైన లేదు సార్, మాకు అనుభవం లేదు. మాకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు, ఫుడ్ వాళ్ళే తీసుకురు, రూమ్ ఇచ్చారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. ఎక్కడ తీసుకురు? మాకు ఇక్కడ మాదాపూర్లోనే ఇచ్చారు సార్. ఎట్లా ఈ డ్రోన్ ఎట్లా తీసుకోవతారు? ఎట్లా దీని ట్రావెలింగ్? మాకు వెహికల్ ఉంది సార్, ఓమ్ని అనేది వెహికల్ ఉంది. వెహికల్ లో తీసుకుపోతాం సార్. వెహికల్ లో తీసుకుపోయి పంటల దగ్గర ఆపుకొని స్ప్రేయింగ్ చేసుకుంటాం సార్. నువ్వే సొంతంగా వెహికల్ తీసుకొని నువ్వే పోయి స్ప్రేయింగ్ చేస్తావు? అంటే నాకు ఒక మనిషి ఉంటాడు సార్. నీ చేతి కింద ఒక మనిషి? చేతి కింద బ్యాటరీలు అందియడానికి, ఛార్జింగ్ పెట్టడానికి. నేను ఆపరేటింగ్ చేస్తుంటా కాబట్టి బ్యాటరీ అయిపోయిన కొద్ది ఛార్జింగ్ పెట్టడానికి నాకు ఒక మనిషి ఉంటాడు సార్. ఓకే, ఎన్ని సెట్ల బ్యాటరీ ఉన్నాయి? అంటే వాళ్ళు ఇచ్చిన 2 సెట్ల ఎక్కువ ఎక్స్ట్రా? నేను ఎక్స్ట్రా తీసుకున్నా సార్, 3 బ్యాటరీలు ఎక్స్ట్రా తీసుకున్నా సార్. ఎక్స్ట్రా 3 సెట్ల బ్యాటరీలు కూడా తీసుకున్నాం అన్నట్టు. ఎంత పడ్డది మళ్ళీ ఒక్కొక్క సెట్ కి? ఒక సెట్ కు 45,000 పడ్డది సార్. ఒక సెట్ కి 45,000 పట్టింది. 45,000 అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మనం అనేది ఉద్దేశంతో నేను తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు నడిపిస్తున్నావు కదా, రోజుకి అసలు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నావు? నేను 25 నుంచి 30 ఎకరాలు కొడుతున్నా సార్. 25 నుంచి 30 ఎకరాలు నేర్చుకున్నప్పటి నుంచి అట్లనే కొట్టావా, లేకపోతే వస్తున్న కొద్ది పెరిగిందా? లేదు సార్, మనకు వచ్చిన డ్రోన్ తీసుకున్న కొద్ది, కస్టమర్ కు తెలిసిన కొద్ది, దానికి అవగాహన తెలిసిన కొద్ది మనకు కస్టమర్స్ అనేది పెరిగింది సార్. అసలు పెరిగిరా? ఇప్పుడు మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఇప్పుడు ఏ పంటల పైన స్ప్రే చేస్తారు డ్రోన్ ద్వారా? నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పటికైతే వరి మీద ఎక్కువ స్ప్రే చేశాను సార్. ఎక్కువ వరి మొన్న ప్రజెంట్ లో ఒక 5 ఎకరాలు మన పత్తి కూడా చేశాను సార్. ఇప్పుడు మీరు డ్రోన్ పోయి స్ప్రే చేస్తారు కదా, రైతులు సాటిస్ఫై అవుతారు సార్? పంటల పైన నార్మల్ చేతితో కొట్టినట్టు డ్రోన్ తో కొడితే మంచిగా వస్తుంది, పురుగు పోతుంది అంటారా? పోతుంది సార్.
మంచిగా ఉందన్న. మంచిగానే ఉంటున్నారు, కస్టమర్స్ కూడా పెరుగుతారు సార్. కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఎట్లా ఒక ఎకరాకి స్ప్రే చేస్తే ఎంత ఖర్చు తీసుకుంటున్నావు నువ్వు? నేను 500 తీసుకుంటున్నా సార్. ఎకరాకి 500? ఎకరాకి 500 తీసుకుంటున్నా సార్. అచ్చా, ఎన్ని లీటర్ల ట్యాంక్ డ్రోన్ ఇది నువ్వు? 12 లీటర్లు సార్. 12 లీటర్లు పోసుకుంటే ఎన్ని ఎకరాలు కొట్టొచ్చు? ఒక ఎకరా కొట్టచ్చు. 12 లీటర్లు పోసుకుంటే ఒక ఎకరం కొట్టొచ్చు. అచ్చా, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ల్యాండ్ చేసుకొని మళ్ళీ పోసుకొని మళ్ళీ ఒక మందు కూడా దాని తగ్గట్టుగా 12 లీటర్ల తగ్గ డోసేజ్ ఏమైనా కలపాలంటే కలుపుతారు. అవును సార్. ఒక బ్యాటరీ కూడా ఎట్లా ఎంతసేపు వస్తుంది నువ్వు ఇది తీసుకున్న? 10 నిమిషాలు వస్తుంది సార్. 2 ఎకరాలకు వస్తుంది సార్. ఒక్క బ్యాటరీ మేము చార్జ్ చేసి డ్రోన్కి ఎక్కించినామంటే 2 ఎకరాలకు వస్తుంది సార్. 2 ఎకరాలు. ఈ విధంగా నువ్వు దాదాపు రోజుకి 25 ఎకరాలు కొడుతున్నావు. 25 ఎకరాలు కొడుతున్నా సార్. 500 చొప్పున వేసుకున్నా కానీ నీకు దాదాపుగా ఈ 15-20 వేలు లాభం వస్తుంది రోజుకైతే. వస్తుంది. ఎంత పెట్టుబడి పోతుంది? 10-15 వేల మనకు వచ్చేసి ఒక 3000 పెట్టుబడి అవుతుంది సార్. అంతకంటే ఎక్కువ ఏం పోదు. మనకి ఒక మనిషి బ్యాటరీలు అందేయడానికి, మన వెహికల్ పెట్రోల్ ఛార్జ్, ఎప్పుడైనా ఎమర్జెన్సీ కరెంట్ పోయిందంటే జనరేటర్, దాని ఖర్చుతోటి మనకు ఒక 3000 పోగా మనకు రోజు ఒక 10,000 వస్తుంది సార్. ఈజీగా లాభం. ఈజీగా 10,000 తీస్తాం సార్. ఇప్పుడు నువ్వు 5 నెలలకి నడిపిస్తున్నావు అంటే నీకు వచ్చిన లాభంతో డ్రోన్ పైన పెట్టుబడి వెళ్ళిపోయింది ఏమన్నా? కాలేదు సార్. మనం ఎందుకంటే కొద్దిగా లేటు తీసుకున్నాము. ఈసారి మేము డ్రోన్ ఇది ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలనేది మాది ఒకటి పెట్టుబడి తీసేస్తారు ఈ సీజన్ తీసుకుంటాం సార్ మేము. మంచిగా ఉందా ఇప్పుడు డ్రోన్? బాగానే ఉంది సార్. 5 నెలలకి వాడుతున్నావు. ఎప్పుడన్నా రిపేర్లు రావడము ఏమన్నా ఇబ్బంది? రిపేర్లు కూడా ఏం రాలేదు సార్. చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, కేబుల్స్ అలాంటివి వీట్ అవుతుంటాయి. ఎండాకాలం కొట్టినాం కాబట్టి హీట్ అయిన ఉండే, కొద్దిగా కేబుల్ ప్రాబ్లం వచ్చింది. మేము టెక్నీషియన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇమ్మీడియట్ గా 24 గంటల మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసారు సార్ వాళ్ళు. అచ్చా, ఏం ప్రాబ్లం ఉన్నా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారా? ఉన్నారు సార్. ఏదో డ్రోన్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు ఏం లేదు సార్. 24 గంటల్లో మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చారు సార్. అచ్చా, డ్రోన్ కూడా ఏం ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి అందుబాటులో ఉండు 24 గంటల్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసారు సార్. అచ్చా, ఈ స్పేర్ పార్ట్స్ విషయంలో ఇప్పుడు డ్రోన్ ఇచ్చినప్పుడు రైతు ఏదో చెప్పలేము, ఏదో మిస్టేక్ చేయడం వల్ల ఏదైనా స్పేర్ పార్ట్ పోయిందనుకో, వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటాయని చెప్పిరా? 100% సార్. ఏ స్పేర్ పార్ట్స్ అడిగినా మాకు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల్లో కూడా స్పేర్ పార్ట్స్ తెచ్చిరు, వేసిరు సార్. అచ్చా, ఇప్పుడు ఎట్లా ఈ డ్రోన్ 5 నెలలకి వాడుతున్నావు, నువ్వు సాటిస్ఫై అయినావా ఈ డ్రోన్? నేనైతే సాటిస్ఫై ఉన్నా సార్. ఓకే, కొత్తగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా నేను కూడా ఒక డ్రోన్ పెట్టాలనుకున్న ఆలోచన వాళ్ళకి ఏమని చెప్తావు? చాలా బాగుంది, చాలా సులభంగా కూడా పని స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. కొత్త రైతులు కూడా కొనుక్కోవచ్చు. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రైతు కృష్ణ గారు మారుతు డ్రోన్స్ AG365 అనేటువంటి ఈ మోడల్ డ్రోన్ని గత 5 నెలల కిందట కొనుగోలు చేసుకొని దాదాపు 5 నెలల నుంచి వాడుతున్నాను చెప్తున్నారు. రోజుకి దాదాపు 25 ఎకరాల వరకు సైతం స్ప్రే చేస్తున్నాను చెప్తున్నారు. దాదాపుగా నాకు పెట్టుబడులు అన్ని పోగా రోజుకి 10,000 రూపాయల లాభం వస్తుందని చెప్తున్నారు. మొదట్లో నేను నేర్చుకున్నప్పుడు కొంచెం తక్కువ ఎకరాలు కొట్టినప్పటికీ నేను ఈ బిజినెస్లోకి రావడంతో చుట్టుపక్కల రైతులకి ఈ యొక్క డ్రోన్ పైన అవగాహన పెరిగిందని చెప్తున్నారు. చాలామంది రైతులు డ్రోన్ స్ప్రేయింగ్ పైన మక్కువ చూపుతున్నారని చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో డ్రోన్కి మంచి ప్రాముఖ్యత ఉంది. రైతు స్థాయిలో కూడా ఇది సులభమైనటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇందులో ఇంకా మారుతి కంపెనీలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ మారుతి డ్రోన్కి సంబంధించినటువంటి రీజియన్ మేనేజర్ సేల్స్ సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి కృష్ణారావు సార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డ్రోన్లో మారుతి డ్రోన్స్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంది, వాటి యొక్క కాస్ట్ రేంజ్ ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణారావు సార్. నమస్కారం సార్. సార్, మారుతి డ్రోన్స్ మన ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గాంచింది సార్. డ్రోన్లలో నెంబర్ 1 డ్రోన్గా పేరు వచ్చింది. అసలు ఏం సార్ మీ దగ్గర ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి రైతు స్థాయిలో అందుబాటులో? సార్, మాది మారుతి డ్రోన్స్ అండి. మాది హైదరాబాద్ బేస్ కంపెనీ మారుతి డ్రోన్స్ అనేది. 2019లో మేము డ్రోన్ సెగ్మెంట్లోకి వచ్చాము. 2019 నుంచి 2022 వరకు మేము డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి సప్లై చేసాము. ఇప్పటికి దాదాపు మేము ఒక 1000 డ్రోన్స్ వరకు అమ్మామండి. 2 తెలుగు రాష్ట్రాలతో ఇండియా వైడ్ గా మేము ఒక 10 స్టేట్స్ లో మేము ఆపరేట్ చేస్తున్నాము. 10 స్టేట్ లో మొత్తం కలిపి సుమారుగా ఒక 1000 డ్రోన్స్ వరకు ఇచ్చాము. అంతవరకు అందరూ హ్యాపీ కస్టమర్సే ఉన్నారు. AG365S అనేది ఏంటంటే స్మాల్ కేటగిరీ అంటాము. AG365S అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఏంటంటే స్మాల్ కేటగిరీకి వస్తుంది కానీ 25 kgs కంటే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మేము 16,000 mAh బ్యాటరీస్ ఇస్తాము. ఓకే, ప్లస్ దీంతో పాటు ఒక రిమోట్ కంట్రోల్, మొబైల్, చార్జర్స్, దానికి సంబంధించిన ఒక కిట్ తయారు చేయాలి. అంటే ఒక రైతుకి రోజు వారి 25 ఎకరాలు ఎట్లా చేసుకోవాలి అంటే 25 ఎకరాలకు చేసుకో అనుగుణంగా ఏవైతే కావాల్సి వస్తుందో అవి రెడీ మొత్తం చేసి ఒక కిట్ గా ఇస్తాం అనమాట. మారుతి DGC అప్రూవ్డ్ డ్రోన్స్ అని చెప్తారు కదా సార్. మార్కెట్లో రకరకాల చైనా డ్రోన్స్ కూడా అని చెప్తారు కదా. అసలు మార్కెట్లో చైనా డ్రోన్స్ కి మీ యొక్క మారుతి DGC అప్రూవ్డ్ డ్రోన్ తేడా ఏంటి సార్? అసలు
సార్ మీరు ఇండియాలో కూడా వెరైటీ ఆఫ్ చూసుంటారు సార్, డిఫరెంట్ డ్రోన్స్, రకరకాల డ్రోన్స్ తయారు చేసే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. కానీ మారుతి యొక్క ప్రత్యేకత ఏంటంటే మా బిల్ట్ క్వాలిటీ బాగుంటుందండి. బిల్ట్ క్వాలిటీ అంటారు. ఏంటంటే బిల్ట్ క్వాలిటీ అంటే ఇదే మీరు చూసే ప్రొపెల్లర్ అంటారు దీన్ని. ఇదే ప్రొపెల్లరు కాస్ట్ రకరకాల కాస్ట్లో వేరియంట్ ఉంటాయి. అంటే ఇదే 100 రూపాయలు దొరకచ్చు ఒక వస్తువు, ఇదే 50 రూపాయలు కూడా దొరికే వస్తువు ఉంటుంది. సో ఇదే 100 రూపాయల వరకు ఏంటంటే దీని లైఫ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మాకు ఎవ్రీ స్టేజ్ వైజ్ మాకు చెక్ లిస్టులు ఉంటాయి. అంటే ప్రతి స్టేజ్ లో ఏమేం చేస్తున్నాము, ముందు వాడు ఏం చేశాడు, తర్వాత నేనేం చేయాలి, అటువంటి చెక్ లిస్ట్ తో పాటు పర్ఫెక్ట్ గా తయారు చేస్తాం కాబట్టి దీని క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. మన కస్టమర్లు చెప్పినట్టుగా మీరు కస్టమర్ అనుకుంటుంటే 6 నెలల నుంచి 8 నెలల వరకు అసలు దీనికి టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాస్ట్ తో మాకు సంబంధం లేకుండా కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే ప్రొడక్ట్ మంచిది ఇవ్వాలనే ఉద్దేశం మీద క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో అది డిఫరెంట్ అండి. సో ఇది మాది ఇంకొక మోడల్ అండి. దీన్ని మేము AG365M అంటాము, అంటే మీడియం కేటగిరీ. ఇందాక చెప్పిన దానికి AG365M S కి దీనికి తేడా ఏంటంటే దీంట్లో వచ్చేటప్పటికి మీకు 22,000 mAh బ్యాటరీస్ వస్తాయి అనమాట. అంటే అందులో సార్ మనకి 16,000 mAh, 16,000 ఇందులో 22,000 వస్తుంది. 22,000 వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎండ్యూరెన్స్ అంటాం, అంటే ఫ్లయింగ్ టైం ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? అది వచ్చేసి 1.5 acre వరకు చేయొచ్చు, ఇది 2.5 acre వరకు చేయొచ్చు సార్. దీనివల్ల ఈ స్పెషాలిటీ మిగతావన్నీ దాదాపు ఒక సేమే ఉంటాయి, కానీ ఎండ్యూరెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎండ్యూరెన్స్ ఎక్కువ పెట్టాము. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చామంటే మేము నైట్ విజన్ చేసుకోవచ్చు, రాత్రిపూట కూడా నడిపోవచ్చు దీన్ని. ప్లస్ కెమెరా ఇస్తాము. ప్లస్ ఇది ఏంటంటే దీనికి GPSలు దానికంటే నెక్స్ట్ వర్షన్ వస్తాయి అనమాట. అంటే దానికి కాస్ట్ దీని కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. రేంజ్ ఎంత ఉండొచ్చు సార్ నార్మల్ గా? రేంజ్ మాది వచ్చేసి సార్ 4 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది. ఏ డ్రోన్ అయినా సరే స్మాల్ నుంచి లార్జ్ వరకు. ఇది వచ్చేసి మనము దానికి దీనికి ఏంటంటే ఈ 2 మోడల్స్ ఏంటంటే మనము బైక్ మీద కాకుండా 3-wheeler అవసరం అవుతుంది. దీనికి బైక్ సెట్ కాదు. సో బైక్ సెట్ కోసం అంటే చాలా మంది కస్టమర్ మమ్మల్ని అడిగారు, సార్ మీరు ఇచ్చే డ్రోన్ బాగుంది కానీ మాకు దాని వల్ల కాస్ట్ పెరుగుతున్నది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని అడిగారు. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే దీని నుంచి వేరే మోడల్ ఇంకోటి లాంచ్ చేసాం. అది AG365H అంటాము. దాన్ని మీరు బైక్ పైన తీసుకోవచ్చు. ఓకే, చూద్దామా సార్ అది? ఓకే, ఇది మా 3వ మోడల్ అండి. ఇది మూడో మోడల్ అంటారు దీన్ని AG365H అంటాం. H అంటే హై వర్షన్ అనుకోవచ్చు, లేదంటే హై అప్డేటెడ్ వర్షన్ అనుకోవచ్చు. సో మిగతా రెండిట్లో కనుక చూస్తే ఈ ట్రాన్స్మిటర్ అంటారు దీన్ని. ట్రాన్స్మిటర్ వచ్చేసి అది మొబైల్ తో నడుస్తుంది. ఇది వచ్చేసి అంటే ఇన్బిల్డ్ స్క్రీన్ ఇన్బిల్డ్ ఉంటుంది. సో కొంతమంది దీన్ని అంటే ఇది కస్టమర్లు ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది అది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చామన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే ఈ మోడల్ అదేమో హెక్సాగనల్ లా ఉంటుంది, ఇది వచ్చేసి వర్టికల్ డౌన్ అంటాం దీన్ని. వర్టికల్ డౌన్ అంటే మీకు ఇట్లా దీన్ని ఓపెన్ అవుతుంది, ఒకటే సార్ స్ట్రైట్ గా అనుకోవచ్చు. ఇట్లా సైడ్ కి పడుతుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైజ్ తగ్గటం వల్ల మనం దీన్ని బైక్ మీద పెట్టుకెళ్ళచ్చు, బైక్ పైన క్యారీ చేయొచ్చు. ఇది బైక్ కోసమే మోడల్ తయారు చేస్తాం. దీనికి ఏంటంటే నెక్స్ట్ వర్షన్ కాబట్టి దీనికి ఏంటంటే 25,500 అని చెప్పేసి నెక్స్ట్ వర్షన్ బ్యాటరీ అన్నమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 ఎకరాలు వస్తుంది. అట్లా దీనికి ఆ 2 మోడల్ కంటే నెక్స్ట్ వర్షన్ చేసాం కాబట్టి కస్టమర్ కి ఈజీగా ఉండటం కోసం, ఎండ్యూరెన్స్ ఎక్కువ రావడం కోసం బ్యాటరీ కెపాసిటీ పెంచాము. ఇది ఒక ఆప్షన్ ఇచ్చాము, ట్రాన్స్మిటర్ ఆప్షన్ ఇచ్చాము. ప్లస్ ట్యాంక్ లో కూడా 2 ఆప్షన్లు ఇచ్చామండి. ఇప్పుడు మీకు కనపడుతుంది గ్రాన్యువల్ స్ప్రెడ్ అంటారు, ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు. రెండో దానికి దీనికి ఇదే ట్యాంక్ రీప్లేస్ చేసుకొని స్ప్రే ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. మీద మనం ఫస్ట్ చెప్పుకున్న 2 డ్రోన్లకు కూడా ఇట్లా ఫెర్టిలైజర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే దీనికి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది, బిల్డ్ వచ్చేస్తుంది. కొన్నప్పుడే దీనికి వచ్చేస్తాను. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ బైక్ మోడల్ కి? సార్ చెప్పాను కదా సార్ 4 నుంచి 6 మధ్యలో ఉంటాయి. 4 నుంచి 6 మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఇది మీ డ్రోన్ల గురించి అన్నట్టు. మరి చూస్తున్నారు రైతు సోదరులారా, మరి కృష్ణారావు సార్ గారు వీళ్ళ దగ్గర మారు డ్రోన్స్లో ఉన్నటువంటి 3 రకాల మోడల్స్ గురించి చెప్పారు. బైక్ మోడల్ కూడా మంచి హాట్ కేక్ లాగా ఉంది. చాలా మంది రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు. ఒక 3-wheeler 4-wheeler వెహికల్లో ఒక డ్రోన్ పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి ఇవంతా ఇబ్బంది పడే రైతులకి బైక్ పైనే సునాయాసంగా పెట్టి మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మనం ఈజీగా ఒక రైతే దీన్ని ఆపరేట్ చేసే విధంగా ఈ మోడల్ తీసుకొచ్చారు. కాబట్టి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు కొనుగోలు తీసుకోవచ్చు. మనతో పాటు వచ్చేసి
మారు డ్రోన్స్ తెలంగాణ ఏరియా మేనేజర్ సంబంధించినటువంటి సుమన్ గారు ఉన్నారు. వీరిని అడిగి డ్రోన్ కొనాలనుకుంటే రైతులు ఈ పెట్టుబడి విషయంలో డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి, బ్యాంకులో ఏమైనా ఉంటుందా, సబ్సిడీలు ఏమైనా ఉంటాయా, డ్రోన్ కొన్న తర్వాత రైతులకు ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏ విధంగా ఉంటే వారిని అడుగుదాం. సార్ నమస్తే సుమన్ గారు. నమస్తే సార్ చెప్పండి, ఎవరైనా డ్రోన్ కొనాలనుకుంటే ఇది ఒక మంచి పెట్టుబడితో కూడుకున్నది. మినిమం రైతు ఒక 5-6 లక్షలు పెట్టుబడి పెడితే కానీ డ్రోన్ రాదు. ఒకటేసారి పెట్టుబడి పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఎట్లా సార్ ఎలాంటి పెట్టుబడి మనీ విషయంలో రైతుకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు మీరు? సార్ రైతులు కూడా ఒకేసారి 4 లక్షల నుంచి 6 లక్షలు పెట్టి వేరే పెట్టి కొనుక్కోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. దానికోసం ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకు లోన్స్ కూడా తీసుకోవచ్చు. అది అగ్రి ఇన్స్టా ఫండ్ సెక్టర్ కింద మనం లోన్ తీసుకోవచ్చు. అది AFI లోన్ అంటాం మనము. దానిలో సిబిల్ స్కోర్ వచ్చేసి మినిమం 700 సిబిల్ స్కోర్ ఉండాలి మనకి. దాని నుంచి మనకు 75% ఫండింగ్ వస్తుంది. మనకు 25% మనం డౌన్ పేమెంట్ చేసుకుని సరిపోతుంది. దాని మినిమం దాని క్వాలిఫికేషన్ అంటే SSC క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం. అది 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. 1 వీక్ ట్రైనింగ్ తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మనకు 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. దాంతో మనం లోన్కి వెళ్ళొచ్చు మనం. మీరు ఇప్పుడు ఎంతమంది ఇచ్చే ప్రతి రైతు అంటే పెట్టుబడి మొత్తం ఒకటేసారి పెడుతున్నా, లోన్కి వచ్చిన రైతు కూడా ఉన్నారా? సార్ మీ ఇప్పటి వరకు 90% మేము లోన్ ద్వారా ఇచ్చాము. 90% లోన్ ద్వారా అన్ని శాంక్షన్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళకి ఈజీగానే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్సిడీ ఏమన్నా ఇస్తున్నా? డ్రోన్ల పైన సబ్సిడీ ఏమన్నా ఉందా? సబ్సిడీ అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది. అది కొన్ని స్టేట్లలో అంటే నార్త్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు మన ఏపీ తెలంగాణ మన ఏపీలో కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ ఆపారు. మన తెలంగాణలో ఇంతవరకు సబ్సిడీ రాలేదు. ఇంకా మనకు రాను రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకొస్తే మాత్రం మన డ్రోన్స్ కి అందుబాటులో ఉంటే అవైలబుల్ ఉంటే ఇవ్వచ్చు మనం కూడా. ఏమైనా ఈఎంఐ సదుపాయం ఉందా సార్ మన దగ్గర? ఈఎంఐ అంటే మనకి బ్యాంక్ నుంచి ఈఎంఐ సార్. మన అంటే కస్టమర్ తో మనకి ఈఎంఐ ఏం లేదు. బ్యాంక్ నుంచి మనకు మంత్లీ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. బ్యాంక్ నుంచి చేసుకోవచ్చు వాళ్ళు ఈఎంఐ. ఓకే, ఎంత పర్సెంట్ తోటి ఉంది సార్ నార్మల్ గా మీరు ఇస్తున్నారు? 6% అండి. అది 6% తోటి ఇంట్రెస్ట్ తోటి బ్యాంక్ లోన్స్ అనేది ఇస్తున్నారు. ఇట్లా ఎలాంటి బ్యాంక్స్ ఇస్తున్నాయి సార్ నార్మల్? సార్ మనకి ఇచ్చేది కూడా అన్ని ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ సార్. SBI, యూనియన్, గ్రామీణ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇస్తున్నాయి మనకు. ఎన్ని రోజుల్లో ప్రాసెస్ అయిపోయే అవకాశం ఉంటుంది? ప్రాసెస్ వచ్చేసి ఒక్కో బ్యాంక్ బట్టి ఒక విధంగా ఉంటుంది సార్. మినిమం అయితే మనకి 20 నుంచి 25 డేస్ లో మనకు లోన్ వస్తుంది మనకి. ఇది ఓకే, ఇప్పుడు తీసుకున్న లోన్ ద్వారా తీసుకున్న రైతులు అందరూ ఎట్లా ఉన్నారు సార్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో? లోన్ ద్వారా తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎందుకంటే ఒకేసారి 6 లక్షలు పెట్టి కొనే కంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ తీసుకొని ఎవ్రీడే వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకొని దాని నుంచి వచ్చిన రెవెన్యూ వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దీని మీద డ్రోన్ కొన్న రెవెన్యూ తోటి రైతులు మళ్ళీ ఈఎంఐలు కట్టే స్తోమతలకు వచ్చిరా? అందరూ వచ్చి సార్. డ్రోన్ అనేది ఇప్పుడు మార్కెట్ లో చాలా ముందుకు వెళ్ళిపోయింది సార్. ఎవరు కూడా రైతులు కూడా చాలా మంది కూడా మనకు స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు. డ్రోన్ కొనుగోలు ఖచ్చితంగా మంచి ఈఎంఐలు కూడా కట్టుకుని అందుబాటులో ఉంటుంది అన్నట్టు. రైతులకు ఇబ్బందులు ఏం లేదు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క మారుతి డ్రోన్స్ యొక్క ప్రత్యేకతలు, రైతు కొనుగోలు చేసినటువంటి అనుభవాలు, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు అన్ని రకాల సమాచారం పూసగుట్టినట్టుగా ప్రతి ఒక్కటి A to Z సమాచారం అందజేశారు. మరి ఇంకెందుకు రైతు సోదరులారా, మార్కెట్లో దొరికేటటువంటి నాసి రకం డ్రోన్ కొనుగోలు చేసి ఇబ్బంది పడే కన్నా ఒక మంచి కంపెనీ, అదేవిధంగా రైతుకు అందుబాటులో ఉండేటువంటి డ్రోన్ కొనుగోలు చేసుకొని సర్వీసింగ్ విషయంలో అయినా సరే, స్పేర్ పార్ట్స్ విషయంలో అయినా సరే, ట్రైనింగ్ అన్ని విషయాలలో, సర్టిఫికేట్ విషయంలో అయినా సరే అందుబాటులో ఉండి రైతులకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి కంపెనీ దగ్గర డ్రోన్ కొనుక్కుంటే రైతులకి 10 కాలాల పాటు బాగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క మారు డ్రోన్స్ దాదాపు ఒకసారి కొనుక్కున్నైతే 6 సంవత్సరాల వరకు గ్యారంటీ తోటి రైతులు వాడుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు మారుతి సంబంధించిన నిర్వాహకులు. మరి ఇది రోజు ఈ వీడియోలో మారుతి డ్రోన్కి సంబంధించిన సమాచారం. ఈ వీడియో ద్వారా మీ యొక్క మారుతి కంపెనీకి సంబంధించిన డ్రోన్ల సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాన్-వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.